ప్రెజెంట్ మనమైతే జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గద్వాల్ మండలం గద్వాల్ కోటకైతే మనం రావడం జరిగిందండి. సాధారణంగా గద్వాల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది గద్వాల్ కోట. గద్వాల్ కోట అనగానే అందరికీ గుర్తొచ్చేది అరుంధతి. నిజంగానే అరుంధతి మూవీలో కోట ఇదే విధంగా ఉందా? అసలు ఏ విధంగా గద్వాల్ కోట ఉన్నది అనే విషయాన్ని మీతో చర్చించడానికి, అలాగే మీకు చూపించడానికి స్వయంగా నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. ఈ గద్వాల్ కోట అనేది హైదరాబాద్‌కి 185 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ కోటని నల్ల సోమాద్రి అనేటటువంటి రాజు అప్పట్లో రాజులు ఇక్కడ పరిపాలించేవారు. అలాగే కర్ణాటక, నెక్స్ట్ వచ్చి మనకి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చెన్నకేశవుల స్వామి ఆలయం ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆలయాన్ని దర్శించుకోవడానికే కానీ, కోటను చూడటానికే గానీ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇక్కడికి తండోపతండాలుగా ఒకప్పుడు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూడలేరండి. అంటే దీని చరిత్ర గనుక మనం చూసుకుంటే 400 ఏళ్ల పైచిలుకు మాటే అని మనం చెప్పొచ్చు. 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గద్వాల కోటకైతే మనం రావడం జరిగింది. అంటే ప్రతి సమస్య మీద కూడా వీపీ న్యూస్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. సాధారణంగా ఈ కోట చరిత్ర గురించి గద్వాల కోటను అందరికీ చూపించడానికైతే ఇప్పటి వరకు ఎంతో మంది అయితే జర్నలిస్టులు, ఎంతో మంది ఎన్నో రకాల ఛానల్స్ నుంచి ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు గద్వాల కోట గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజున వీపీ న్యూస్ రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ గద్వాల కోట ఒక రకంగా మనం చెప్పాలంటే శిథిలావస్థకు వచ్చిందనే చెప్పొచ్చండి. దీని లోపల ఉన్నటువంటి చెన్నకేశవుల స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయాన్ని కనీసం పట్టించుకునే నాదుడే లేడని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో మనం చూసుకుంటే గనక ఈవినింగ్ 6:30 to 7 అవుతుంది. ఇక్కడ కనీసం లైట్లు కూడా లేవు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు గానీ ఎవ్వరు కూడా ఈ గద్వాల కోట గురించి గానీ, ఆలయం గురించి గానీ పట్టించుకునే నాదుడే లేడని ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు మనతో మాట్లాడడం జరుగుతోందండి. ప్రతి ఒక్క సమస్య గురించి అయితే ఆల్వేస్ ఎప్పుడు వీపీ న్యూస్ ముందుంటుంది. అలాగే ఆ సమస్యలో భాగంగానే ఈ రోజున గద్వాల కోటని మీ అందరికీ చూపించడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అందరికీ చూపించడానికి మా వీపీ న్యూస్ ఇప్పుడు ఈ రోజైతే రావడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో పాటు గద్వాల కోట అరుంధతి మనం సినిమాలో చూసాం. అరుంధతి సినిమాలో కోట ఏ విధంగా ఉందో నిజంగా అదే విధంగా ఉందా, లేకుంటే మనం అనుకున్న దానికి విభిన్నంగా ఉందా, ఒకసారి చూద్దాం పదండి. గద్వాల కోటకు సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు గద్వాల కోటకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, కనీసం లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి, మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు, అలాగే అసలు కనీసం లోపల ఉన్నటువంటి ఆలయానికి కూడా పట్టించుకునే నాదుడే లేడని ఇక్కడ ప్రజలందరూ అయితే అంటున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామరెడ్డి అమ్మ. చెప్పండి. లత్తిపురము. మేము ఇక్కడ గద్వాలలోనే నివసిస్తాము. రామరెడ్డి గారు చెప్పండి, అసలు గద్వాల కోటకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకు అంటే గత 400 సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉన్నటువంటి గద్వాల కోట. మనందరికీ తెలుసు గద్వాల కోట అనగానే అరుంధతి సినిమా ప్రతి ఒక్కరికి గుర్తొస్తున్నటువంటి సినిమా. అంత గొప్ప సినిమా గురించి మనం దీని గద్వాల కోట అనగానే ఆ సినిమా గుర్తొస్తుంది, ఆ సినిమాని చూడగానే గద్వాల కోట గుర్తొస్తుంది. అలాంటి చరిత్ర కలిగినటువంటి గద్వాల కోటకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? గతంలో చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కూడా తెస్తామని ఇక్కడ డికే అరుణ గారు మినిస్టర్ ఉన్నారు, ఆల్రెడీ తెచ్చి ఉన్నారు. అది ఏమైందో తెలియదు. ఆ ఫండ్స్ మరి ల్యాబ్స్ అయినావా అవి ఏం తెలియదు. ఇక్కడ ఏం డెవలప్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ సమస్యను ఎవరి దృష్టికి తీసుకువెళ్తున్నారు? ఇక్కడ కనీసం చూద్దామంటే లైట్స్ కూడా లేవు. ఎంతో చరిత్ర కలిగినటువంటి లోపల ఆలయం ఉంది, అలాగే ఈ కోట ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టూరిస్టులు కానీ అందరూ వస్తూ ఉంటారు అంటే ఈ కోట దగ్గర చూడటానికి కానీ. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, తర్వాత ప్రభుత్వము వాళ్ళు నిధులు తీసుకొచ్చి పర్యాటక శాఖ వాళ్ళు తీసుకొచ్చి చేస్తే ఇది డెవలప్ అవుతుందమ్మా. ఈ కోట అనేది మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అంటే లేకపోతే కనుక ఇది చాలా శిథిలావస్థకు వచ్చింది, ఒక రకంగా చెప్పాలంటే కూలిపోయే స్టేజ్కి వచ్చింది అన్నట్టుగా వినే మేము అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. సమస్యని మా వీపీ న్యూస్ ఛానల్ ద్వారా మనం వెలికి తీద్దామన్న ఉద్దేశంతో. మా గద్వాలకు ఇది ఒక చిహ్నం. అవును, ఈ చిహ్నం ఏమంటే పడిపోతుంది కూడా, మట్టి గోడలు కాబట్టి పడిపోతున్నాయి. దీన్ని చేయాలంటే గవర్నమెంటే చేయాలమ్మా. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గద్వాల చరిత్రకి తగినంత డెవలప్మెంట్ అయితే లేదు. చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. గద్వాల చరిత్రకి తగినంత డెవలప్మెంట్ అంటే ఇక్కడ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ సోమనాద్రి మేము చిన్నప్పుడు పుస్తకాలలో చదివినది ఏమంటే ఏకకాలంలో 6 మంది నవాబులను ఓడించిన చరిత్ర ఒక సోమనాద్రికే ఉంది. ఇది హిస్టరీ ఎక్కడ జరగలేదు. ఒకేసారి 6 మంది నవాబులను ఓడించినటువంటి చరిత్ర సోమనాద్రికి ఒక్కనికే ఉంది, నల్ల సోమనాద్రి.
సోమనాథ్ రాంభూపాలు ఉమ్, ఆ ఓడించిన స్థానానికి ఆ ఫిరంగి మనకి ఈ బహుమతి గద్వాల్ ఓకే. నుంచి హైదరాబాద్ సోమాజిగూడ వరకు కూడా ఈ గద్వాల్ సోమాజిగూడ నా సంస్థానం సమాధి కిందకే పేరే. ఉంది. ఉమ్, ఇక్కడ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాయలసీమ వరకు ఉమ్, రాయచూరు ఉమ్. ఎంత పెద్ద చరిత్ర అయితే ఉంది. చరిత్రకి తగినంత డెవలప్మెంట్ అయితే జరగలేదు లేదు. ఇక్కడ. అంటే గతంతో పోల్చుకుంటే కనుక ఈ 400 చరిత్ర కలిగినటువంటి ఈ కోటను చూడడానికి టూరిస్టులే కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలే కావచ్చు, 3 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రజలే కావచ్చు, తగ్గుతున్నారు అనుకోవచ్చా రోజు రోజుకి? ఇప్పటికైతే అంత చరిత్రకి తగినంత డెవలప్మెంట్ అయితే కాలేదు. ఉమ్, ప్రజలు కూడా కొంతవరకు తగ్గుతూనే ఉన్నారు. ఉమ్, ఉమ్, ఇంకా ఇది డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పర్యాటక శాఖ పట్టించుకోవడం లేదు. ఉమ్. అంటే పర్యాటక శాఖ స్పందిస్తే, ప్రభుత్వం స్పందిస్తే ఖచ్చితంగా ఈ కోటనైతే పునర్నిర్మించవచ్చు, దీన్ని కాపాడుకోవచ్చు అని అయితే మీరు అంటారు. ఖచ్చితంగా ఉమ్, ఖచ్చితంగా పని చేయాల్సిందే కానీ ఉమ్, వీళ్ళు చేసలేరు. ఇంకా ప్రభుత్వాలు ఎప్పటికక్కడ ఉమ్, నిర్లక్ష్యం 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 ఉమ్. అది తప్ప అంటే వేరే ఇక్కడ మరి development ఏం. అంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కానీ, ఇక్కడ ప్రజలందరూ కలిసి కానీ దీని గురించి డిస్కస్ వాళ్ళకి చేసుకోవడం, మన చరిత్ర కలిగినటువంటి మన గద్వాల్ ఇలా అయిపోతుంది, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను నిలబెట్టుకోవాలని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇంతవరకైతే లేదు. వాళ్ళు ఉమ్, చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ జాతర అప్పుడు దాని అప్పుడు ఉమ్, ఇక్కడికి వస్తూనే ఉంటారు. మొన్న దసరా పండుగకి ఈసారి ఈ దేవాలయం అయితే రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం వాళ్ళు తీసుకున్నారు. ఉమ్, ఉమ్, మొన్న ఈయన రాజు కూడా వచ్చిపోయిండు. మొన్న దసరా ఉమ్, పండుగ రోజు వచ్చిండు ఇక్కడ. ఉమ్. ఎవరు వచ్చారు? ఈ కోట సంబంధించిన ఉమ్, 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 మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ వాళ్ళ ఉమ్, ఉమ్, ఉమ్. వంశస్థులు ఓకే. ఓకే, వాళ్ళ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళ మనవడు కూడా వచ్చి చూశారు. వచ్చిపోయిండు. మొన్న ఓకే, ఓకే. దసరా పండుగ రోజు వచ్చిండు. దేవాలయంలో పూజలు ఉమ్, అవి ఉమ్, చేసిపోయిండు. ఉమ్. ఏమైనా వాళ్ళతో మీరు మాట్లాడారా? మీతో వాళ్ళు మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. చూసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు చూసుకొని కూడా. వెళ్ళిపోయిండు. నాలాంటి వాళ్ళకి ఇక్కడ మనం చూడొచ్చండి, గ్రామ ప్రజలు అందరూ కూడా కోటకు దగ్గరలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సమస్య ఏమున్నదన్న దాని మీద మేము మాట్లాడే దాని మీద వాళ్ళు మేడం మేము ముందుకు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారండి. మరొక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు? నా పేరు హనుమంతు మేడం. హనుమంత్ గారు, మీ గద్వాల్ కోట గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? కోటకు ఉన్నటువంటి సమస్యల గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? కోటను పట్టించుకునే నాదుడే లేడు మేడం. ఉమ్, ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు ఒక 10 years నుంచి వాళ్ళు గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఉమ్, ప్రతి సంవత్సరం 2వ నెల ఉమ్, పున్నం రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి మేడం. ఉమ్, భారీగా జరుగుతాయి. ఉమ్, ఇక్కడ నుంచి రథశాల తిరుపతి పంపిండ్రంట, మన్నెకొండకు పంపిండ్రంట. ఉమ్, మనం చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా అవ్వ వాళ్ళు చెప్పడం విన్నాము. ఉమ్, ఇక్కడ నుంచి చీరలు కూడా తిరుపతి దేవస్థానం కూడా వెళ్తాయంట మేడం. అంచెలు చీరలు చాలా ఫేమస్ మేడం ఇక్కడ మా గద్వాల్ చీరలు. ఉమ్, ఇక్కడ నుంచి తిరుపతి దేవస్థానం కూడా వెళ్తాయంట మేడం. ఉమ్, ఇంకా ఇక్కడ టూరిస్ట్ అంటే ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ ఏం ఇంకా సరిగా లేదు మేడం. ఉమ్, ఉమ్, అంతకుమించి ఇంకా ఇక్కడ అదే వంశీకులు ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి ఉత్సవాలకు అయ్యే ఖర్చులు కూడా వాళ్ళు ఇస్తారని మా పెద్దవాళ్ళు చెప్పడంగా విన్నాం మేడం. ఉమ్. అంటే బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా రెగ్యులర్ గా ఎలా జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ ఆ విధంగా కొనసాగుతున్నాయి. కొనసాగుతున్నాయి మేడం. ఇప్పుడు కొనసాగుతున్నాయి. రాఘవేంద్ర స్వామి టెంపుల్ వారు దేవస్థానం వారు ఇప్పుడు మంచిగా చేస్తున్నారు మేడం. చేస్తున్నారా? అప్పుడు మామూలుగా వెళ్ళేది, ఇప్పుడు ఆ. ఉత్సవాలు మంచిగా చేస్తున్నారు మేడం. ఉమ్, వాళ్ళు మొత్తం లైటింగ్ వేయడం, ఉమ్, ఉత్సవాల పేరు గుంజడం, ఉమ్, రథశాల గుంజడం, ఉమ్. అది ఇది మంచిగా చేస్తున్నారు. అంటే ఇవి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మాత్రమే దీని డెకరేషన్స్ లైటింగ్స్ ఇవన్నీ ఉంటున్నాయి అనుకోవచ్చు అంటారా? ఆ, ఉంటాయి. నార్మల్ టైంలో Normal ఇలాగే time లో చీకటిగానే ఇలాగే ఉంటుందా కోట ఉంటుంది. పరిస్థితి? ఇలాగే డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే. ఆదాయ మార్గం లేవు. ఉమ్. దీనికి ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు రామ్మోహన్ రెడ్డి. మాది రామ్మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ గద్వాల ఉంటాం మేడం. గద్వాల్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటున్నారండి. మేము ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తే గనక ఖచ్చితంగా పునర్నిర్మాణమే కావచ్చు, దీని డెవలప్మెంటే కావచ్చు, కూలిపోయే స్టేజ్కి వస్తుంది మట్టితో నిర్మించినటువంటిది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ గ్రామ ప్రజలే కానీ గద్వాల నుంచి కొంతమంది మాకు అక్కడ మా ఛానల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రతి సమస్య మీద వీఫై న్యూస్ మాట్లాడుతుంది మేడం, ఒక్కసారి గద్వాల కోట గురించి మాట్లాడితే బాగుంటుందని మమ్మల్ని కొంతమంది అప్రోచ్ అవ్వడం వల్ల మేము రావడం జరిగింది. ఒకసారి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో మాట్లాడితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏంటంటే మేడం, ఇంత ముందు అయితే ఇక్కడ రాజవంశీకులు ఆ. ఇక్కడ కోట వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఉమ్, ఇక్కడ ఏం పూజలు గీజలు ఏం కాకుండా ఉమ్, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు దీన్ని తీసుకున్నారు. మ్మ్. హ్యాండ్ చేసుకొని ఓకే. ఇప్పుడు అది వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వచ్చి జరిపిస్తున్నారు. ఉమ్, కాకపోతే నిత్యం ఇక్కడ పూజలు మామూలుగా ఇక్కడ లోపల బాపనలు పెట్టి చేపిస్తున్నారు కానీ ఉమ్, ఆదాయ మార్గం ఏం లేదు. ఉమ్, ఇంతకు ముందు ఈ కోట వదిలిపెట్టినప్పుడు ఈ స్థలాలన్నీ లోపల గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చింది. ఉమ్, అప్పుడు ఎవరు లేరు, ఇచ్చింది, ఉమ్, వాళ్ళు ఇచ్చింది. ఉమ్.
ఇప్పుడు ఆదాయ మార్గాలు కావాలంటే ఇక్కడ ఏమైనా వీళ్ళకి దీని స్థలాలకు సంబంధించిన షాపులు ఉమ్, లేకపోతే ఇంకేదైనా ఉంటే ఈ ఆదాయం వస్తుంది. మంత్రాలయం ఉంది అంటే చుట్టుముట్టు అలా ఆదాయం ఫుల్ ఉంది మేడం. ఇక్కడ ఉమ్, ఆదాయం ఏం లేదు. ఉమ్, నామమాత్రంగా పూజలు జరుగుతాయి కానీ ఉమ్, సంవత్సరం అయితే తేరు గుంజి ఇక్కడ తేరు జరుగుతుంది మేడం. ఉమ్. జాతర మరి జరుగుతుంది. ఆదాయం లేదు అంటున్నారు కదా, భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉండడం జరిగింది కదా, అవును మేడం. ఆ ఆలయం మీద కూడా ఏం ఆదాయం రావడం లేదంటారా? ఏమొస్తుంది మేడం? ఆదాయం ఏం వస్తలేదు. ఉమ్, ఏదైనా ఇప్పుడు ఈడ మంచిగా లోపల కళ్యాణం చేపించుకుని అవన్నీ కట్టించి చేపిస్తే ఇప్పుడు ఆదాయం రావాలంటే బయట నుంచి రావాలి కదా మేడం. ఉమ్, మనం భక్తులు పోయి ఎంత చేస్తారు దాంట్లో పోయి? అవును. ఉమ్, ఏదో 10-25 రూపాయలు వేసి చేస్తారు కానీ దాని కాదు. ఉమ్, పెద్ద ఖర్చుతోనే కూడుకున్న ఈ విషయం ఇది. ఉమ్, అయినా కానీ ఇప్పుడు లోపల మంచి డెవలప్ చేసిండ్రు దాతలు. ఉమ్. ఎవరు సంఘాల హైబ్రిడ్ పెద్ద షెడ్ నిర్మాణం చేపించిండ్రు. ఉమ్. దాతలు ముందరకు వచ్చి చేపిస్తున్నారు కానీ ఉమ్. ఇంకా బాగా డెవలప్ కావాలంటే ఉమ్. ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఉమ్. సంబంధించిన గుడికి పనికొచ్చే విధంగా గుడికి ఆదాయం చేకూరితే ఉమ్. ఇంకా బాగా అవుతుంది. అంటే ఇప్పుడు మనం కోట బయట ఏ విధంగా ఉందో అయితే కనుక మనంతా ఇక్కడ చూస్తున్నామండి. ఉమ్. ఒకసారి కోట లోపల ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దామా? కోట లోపల ఇంకే మేము టెంపుల్ ఉంటే చూద్దాం మేము. చూద్దామంటారు, వెళ్దాం. మీ పేరు చెప్పండి. గంగాధర్ రెడ్డి గారు. గంగాధర్ రెడ్డి గారు నమస్తే అండి. ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు కదా, మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఈ కోడలో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఉమ్. గద్వాల, హైదరాబాద్ లో ఉస్మానియాలో ఎక్కడ ప్రదర్శనలు ఉన్నారు. కానీ మహాలక్ష్మి ఆదిలక్ష్మి డిగ్రీ కాలేజ్ ఇప్పుడు కూడా ఉమ్. అదే స్థాయిలో నడుస్తుంది. ఉమ్. కాకపోతే కొన్ని స్థలాలు వాళ్ళు గవర్నమెంట్ కి అప్లై ఉమ్. కానీ ఇక్కడ ఉన్న భద్రత ఏర్పాటు కరెక్ట్. ఉమ్. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవంటారు. ఇక్కడ మళ్ళీ డిగ్రీ ఒకసారి. చదివిన వాళ్ళు కూడా చాలా ప్రొఫెసర్ లెక్కలో భావిస్తున్నారు. ఉమ్. నిమ్స్ లా కానీ ఉస్మానియా దాంట్లో కానీ మంచి లైఫ్ ఇస్తున్నారు. ఉమ్. కానీ గద్వాల డిగ్రీ ఫేమస్ అంటే డిగ్రీ కాలేజ్ అంత ఫేమస్. ఉమ్. మేము కూడా దాంట్లో ఇంటర్ చేసినాం. ఉమ్. కానీ దీనికి ఒక ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఉమ్. కాబట్టి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే మనకి యూనివర్సిటీ బాగుంటుంది. అదండి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు లేవని మీరే అంటున్నారు. ఆ? ఒక నిమిషం అండి, ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు లేవని మీరే అంటున్నారు. అలాగే ఎంతమంది భక్తులు దానం చేసినా కూడా దీని డెవలప్మెంట్ జరిగేంత అవకాశం ఉండదండి. అంత పెద్ద స్థాయిలో అందరూ ఇచ్చుకోలేరు అంటున్నారు. ఇచ్చుకోలేరు. ఎలాంటి వ్యక్తులు ముందుకు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు గద్వాల అందరు బాగానే ఉన్నారు. మేము మా స్థాయిలో ఎవరి శాతం కూడా డొనేషన్ ఇచ్చి డెవలప్ చేస్తున్నారు మేడం. ఉమ్. ఉత్సవాలకు కూడా ఎవరి స్థాయికి వాళ్ళు వచ్చి డొనేషన్ ఇచ్చి చేస్తున్నారు. ఉమ్. దాంతో పాటు గద్వాలకు టూరిజం స్టార్ట్ అయింది. అవును. అంటే అరుంధతి సినిమా కానీ ఉమ్. ఎక్కడ నుండి వస్తున్నారు. కానీ గద్వాల లోపల ఎంట్రీ అవుతారు ఇదేనా కోట అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును. అంటే ఆ టీవీలో చూసినంత ఇక్కడ లేదు. లేదు. అంటే దానికి తగ్గట్టు మనకు ప్రొఫైల్ చేసుకుంటే మంచిగా చేసుకుంటే ఇంకా టూరిజం పెరుగుతుంది. ఓకే. టూరిజం పెరిగిందంటే ఆటోమేటిక్ గా బడ్జెట్ కూడా మనకు వస్తుంది. ఉమ్. ఉమ్. అది మా ఉద్దేశం. రాజుల పరిపాలనలో విద్వత్ గద్వాల అని పేరు ఉండేది మరి. ఉమ్. ప్రతి రచయితలను పిలిచి ఉమ్. సన్మానాలు చేసిన గడ్డ ఇది. ఉమ్. ఉమ్. అలాంటిది ఈ రోజు మనం వెనుకబడిపోయినాం. ఓకే అండి, ఓకే, ఓకే. ఒకసారి మనం చూడొచ్చండి, గద్వాల్ కోట అనేది బయట ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. మనకి కనీసం లైట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఏదైనా జాతరలు జరిగినప్పుడు, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే అలంకరణ కోసం మాత్రమే లైటింగ్స్ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. జనరల్ గా నార్మల్ టైంలో అయితే కనుక ఎలాంటి సదుపాయాలు లేవని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం బయట చూస్తాం, ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, పదండి. 400 సంవత్సరాలకు పైగానే ఇలాంటి కట్టడాలు కాపాడుకోవాలి అని అంటే ఇటు పోలీసు భద్రత విషయంలోనే కానీ, ఇలాంటి కాలేజీ యాజమాన్యం విషయంలోనే కానీ ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది, కోటను కాపాడుకోగలుగుతాం అంటున్నారు. ఇటువంటి దేవాలయం ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా ఉంటే ఇంతవరకు దీని ప్రాచుర్యము, దీని చరిత్ర రాష్ట్రం మొత్తం పాకిపోతున్నాయి మేడం. దీనికంటే చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధిలోకి వచ్చినాయి. కానీ ఇంత చరిత్ర కలిగినది వాళ్ళు రాజులు ఎంతో దయా హృదయంతో ఈ చుట్టుపక్కల స్థలాలు ఇవన్నీ కాలేజీలకి, దేవాలయాలకి అన్ని ఇస్తే కూడా ఈ దేవాలయం మాత్రం డెవలప్మెంట్ లేదు మేడం ఇప్పటివరకు. రోజు మధ్యాహ్నం పూట చాలా బండ్లు వస్తుంటాయి విజిటర్ చేయడానికి. డ్యామ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిపోతుంటారు. వాళ్ళు 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతారు రిటర్న్. ఎందుకంటే టెంపుల్ ఓపెన్ ఉండదు ఆ టైంలో. అంటే అంటున్నారండి, అరుంధతి సినిమా ఎప్పుడైతే ఫేమస్ అయిందో, అరుంధతి సినిమా కోటని చూడడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. అంటారు వెళ్ళిపోతారు. ఈ టెంపుల్ లో చూద్దామంటే ఇంకా వాళ్ళు డ్యామ్ పోయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోతారు. రైల్వే స్టేషన్ కి స్థలం దగ్గర 150-200 ఎకరాలు ఫ్రీ ఇచ్చినారు మేడం దీన్ని పాలించిన రాజులు. ఇప్పుడు గద్వాల రైల్వే స్టేషన్ స్థలం మొత్తం ఈ సికింద్రాబాద్ జోన్ లో లేదు మేడం. ఇంత స్థలం ఎక్కడ బెంగళూరు వరకు ఇంత స్థలం లేదు. రైల్వే శాఖకి ఇచ్చినారు, ఫ్రీ ఇచ్చినారు మేడం. రైల్వే శాఖ సంబంధించిన స్థలం మొత్తం వీళ్ళదే మేడం, రాజులు డొనేట్ చేసినదే. ఇక్కడ కొన్ని 100 ఎకరాలు అప్పుడు ఇది చేసినారు మేడం, బీద వాళ్ళకి దానం చేసినారు. పొలాలు ఇచ్చినారు.
అటువంటిది ఇది నిలబెట్టుకున్నాలా అంటే అందరి గద్వాల కల్లా జనాల కల్లా ఉంది మేడం. అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి వీళ్ళు దానం చేశారు, కానీ అలాంటి అదే ప్రభుత్వం ఇవి అంటే కోట విషయంలో పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటారు. అవును మేడం. ఓకే ఓకే. మీ పేరండి? ఎలా ఉంది కోట పరిస్థితి, ఎలా ఉంది? పాత కాలం నుంచి అదే ఉంది మేడం. అప్పటి నుంచి అదే ఉంది. మరి కోటను కాపాడుకోవాలంటే మీరు అంతా ఏం చేయాలి తెచ్చుకున్నారు? ఎంత అన్న చెప్పినట్టు చేస్తేనే అవుతుంది ఉమ్. ఇక్కడ కూడా మేడం ప్రభుత్వాలు పట్టించుకుంటే ఖచ్చితంగా ఈ కోట మళ్ళీ నిలబెట్టుకోగలుగుతాం అంటారు. అవుతుంది మేడం.